నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దెయ్యాలుగా భయపెడుతున్నారు. థాయిలాండ్ పై కాంబోడియా ఆరోపణలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు, ఒకటి పెంచితే లైఫ్ సెట్టు. ఉద్యోగులకు గుడ్ న్యూస్, డిఏ ఇచ్చేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్. బాబు తరువాత లోకేషే, మోదీ ఆశీర్వాదం లభించినట్టే. మార్కెట్లోకి డేంజరస్ క్రాకర్స్, అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. రేపే శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, ఆర్జిత సేవలు రద్దు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏను ప్రకటించింది. 4 పెండింగ్ డిఏలకు గాను ఒక డిఏను ఇవ్వడానికి ఒప్పుకుంది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికోసం ప్రతి నెల 160 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రధాన భాగస్వాములు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. కొన్నిటిని సరిదిద్దే సమయంలో ప్రభుత్వం మారడంతో సమస్యలు ఎక్కడి అక్కడే ఉండిపోయాయి. మొత్తం 7,000 కోట్ల రూపాయల డిఏ పెండింగ్లో ఉంది. సరెండర్ లీవ్ 830 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయటానికి 15 నెలలు పట్టింది. ఉద్యోగుల ఉద్యోగ సంఘాల రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములు. విభజన వల్ల చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. ఉద్యోగులు ఎక్కువ వచ్చారు, ఆదాయం తగ్గింది. ఉద్యోగులకు 34,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలు డిఏ బకాయిలు వచ్చాయి. రాష్ట్రాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచి ఆదాయాలు పెంచుకుంటే మన వద్ద రివర్స్ అయ్యింది. ఎక్సైజ్లో భవిష్యత్ ఆదాయం పైన అప్పు తెచ్చారు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏదైతే నేను ఆ రోజు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 ఇవి కూడా చాలా వరకు ఇచ్చి కాపాడుకుంటూ వచ్చాం. అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత. అయితే మనసు ఉంది కానీ మార్గం లేదు. ద్వారాలన్నీ క్లోజ్ చేసేశారు, గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఒకవేళ నేను ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు. బట్ ఏదైనా సరే ఈరోజు ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళకు కూడా మనం మళ్ళా కనీసం దీపావళి ముందు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది, అందరికీ చేసినప్పుడు నేను ఎవరిని కూడా అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి. అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం. మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు, చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేసే లాభం లేదు, ఏదైనా కానీ చేయాల్సిందే. అవసరమైతే ఎట్లా అడ్జస్ట్ చేయాలో చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి ఇంకొక 10 రోజులు ఉంది. నవంబర్ 1 అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ఇది కూడా క్లియర్ చేస్తాం. రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడా వేయారని చెప్పారు. ఒక 60 డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ 60 డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు 180 డేస్ ఇచ్చేవాళ్ళం, దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చింటున్నారు. అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం. పూర్ణాహుతి
పూర్ణాహుతితో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు ముగిసింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత యాగశాల వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతి నిర్వహించారు. అదేవిధంగా కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం అందజేశారు. ఈ కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్ బాబు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి పేరు చెప్పి నయా దందాకు తెర తీస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తిరుమల వేదికగా జరుగుతున్న ఈ మోసాలకు బ్రేక్ వేశారు పోలీసులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఆ శ్రీనివాసుని కళ్ళారా వీక్షించి పునీతులవుతుంటారు భక్తులు. ఏడాదిలో ఒక్కసారన్నా తిరుమలకు రావాలని తప్పించిపోతుంటారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల కొందరు మోసపూరితంగా వ్యవహరిస్తుంటారు. శ్రీవారి దర్శనం టికెట్లు ఇస్తామని, దగ్గరుండి శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తామంటూ భక్తులను నమ్మబలుకుతారు. వీరి మాయ మాటలు నమ్మిన కొందరు భక్తులు త్వరగా శ్రీవారి దర్శనం అవుతుందని భావించి వారికి డబ్బులు ఇస్తుంటారు. తీరా తిరుమలకు వెళ్ళాక సదరు వ్యక్తి మొహం చాటేయటంతో తాము మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమంటుంటారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే తిరుమలలో చోటు చేసుకుంది. శ్రీవారి సేవా టికెట్ల పేరుతో మోసానికి పాల్పడ్డాడు దళారి. శ్రీవారి సేవా టికెట్లు ఏర్పాటు చేస్తామని ఓ దళారి భక్తులను మోసం చేశాడు. ఏకంగా హోంమంత్రి, టీటీడీ ఉద్యోగుల పేరు చెప్పి భక్తులను బురిడీ కొట్టించాడు దళారి అశోక్. ఇతడి మాటలు నమ్మిన భక్తులు బాగానే సమర్పించారు. గూగుల్ పే, ఫోన్పే ద్వారా భక్తుల నుండి దాదాపు 4,10,000 రూపాయల వరకు వసూలు చేశాడు దళారి. అయితే డబ్బులు తీసుకున్న వెంటనే ఫోన్ ఆఫ్ చేసి దళారి పరారయ్యాడు. అయితే దళారి చేతిలో మోసపోయామని గ్రహించిన తెలంగాణకు చెందిన బజ్రంగ్ అమన్ గోయల్ విజిలెన్స్ వింగ్ను ఆశ్రయించాడు. దళారి మోసం గురించి ఈమెయిల్ ద్వారా టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు భక్తుడు. విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి దళారీల పట్ల శ్రీవారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ముగింపు కార్యక్రమాన్ని తుడా కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీ తగ్గింపుపై పూర్తి అవగాహన లేదని, ప్రతి ఒక్కరికి తెలియాలని జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా నలుమూలల నుండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొని వారి వారి ఉత్పత్తులను ప్రదర్శనశాలలో అందరికీ తెలిసేలా ఏర్పాటు చేశారు. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దీపాలు, రంగులు, స్వీట్లు, టపాసులతో ఈ పండుగ ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. అయితే ఈ వేడుకల సమయంలో టపాసులు, క్రాకర్ల వాడకం కారణంగా వాయు, శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాలుష్య ప్రమాదాల గురించి తెలుసుకొని సరైన భద్రతా చిట్కాలు పాటించడం ద్వారా పండుగను ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవచ్చు. పండుగ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాయు కాలుష్యం. టపాసులు కాల్చడం వల్ల వచ్చే పొగలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అత్యంత ప్రమాదకరమైన పార్టికల్ మ్యాటర్ PM2.5, PM10 వంటి విషపూరిత వాయువులు ఉంటాయి. ఇవి వాతావరణంలో కలిసి గాలి నాణ్యతను గణనీయంగా తగ్గిస్తాయి. శ్వాసకోశ సమస్యలు. ఈ కలుషిత గాలిని పీల్చడం వలన ఆస్మా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బంది కలుగుతుంది. మామూలు వ్యక్తులలో కూడా దగ్గు, గురక, గొంతు నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కంటి, చర్మ సమస్యలు. కాలుష్యంలోని రసాయన కణాలు కళ్లల్లో మంట, ఎరుపుదనం, అలర్జీలకు కారణమవుతాయి. చర్మంపై కూడా దురద, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. శబ్ద కాలుష్యం. అధిక శబ్దం చేసే టపాసుల వల్ల శబ్ద కాలుష్యం కూడా పెరుగుతుంది.
వినికిడి సమస్యలు 130 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం పిల్లలు, వృద్ధులు, నవజాత శిశువులు వినికిడి శక్తిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి పెరిగిన శబ్ద స్థాయిలు పెంపుడు జంతువులతో పాటు మనుషుల్లో కూడా ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాలిన గాయాలు టపాసులు కాల్చేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల చేతులు, కళ్ళు, ఇతర శరీర భాగాలకు గాయాలవుతాయి. జాగ్రత్తలు ఈ ప్రమాదాల నుంచి రక్షించుకోవటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి. వాయు కాలుష్యం నుంచి రక్షణ. మాస్క్ ధరించండి. బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా బాణాసంచా కాల్చే ప్రాంతంలో N95 లేదా N99 మాస్క్ను తప్పనిసరిగా ధరించండి. ఇది హానికరమైన కణాలను పీల్చకుండా కాపాడుతుంది. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కిటికీలు మూసి ఉంచండి. ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచడం వల్ల కలుషితమైన గాలి ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు. అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడండి. హైడ్రేటెడ్గా ఉండండి. రోజంతా పుష్కలంగా నీరు, హెర్బల్ టీలు లేదా నిమ్మరసం వంటివి తాగండి. ఇది శరీరంలో తేమను నిర్వహించి శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది. ఆహారంలో మార్పులు రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి, నిమ్మ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోండి. వేయించిన నూనె పదార్థాలను తగ్గించండి. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సురక్షితమైన ప్రదేశం. టపాసులు కాల్చటానికి ఇళ్ల మధ్యలో కాకుండా బహిరంగ ప్రదేశాలను ఎంచుకోండి. వదులైన దుస్తులు వద్దు. నూలు లేదా ఖాదీ వంటి వదులు కాని బట్టలు ధరించండి. సింథటిక్ దుస్తులు త్వరగా మంటలను పట్టుకుంటాయి. తగిన దూరం. టపాసులు కాల్చేటప్పుడు దూరం పాటించండి. నీటి బకెట్లు సిద్ధంగా ఉంచండి. చిన్నపాటి మంటలు లేదా కాలిన గాయాల కోసం నీరు నింపిన బకెట్లు, దుప్పట్లను అందుబాటులో ఉంచండి. పిల్లలపై పర్యవేక్షణ. చిన్నపిల్లలు, పెద్దల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు కాల్చాలి. పేలని క్రాకర్స్. పేలని బాణాసంచాను మళ్లీ కాల్చడానికి ప్రయత్నించకూడదు. వాటిని నీటిలో వేయండి. కాలిన గాయాలు. చిన్నగా కాలిన గాయాలైతే వెంటనే ఆ భాగాన్ని 10-15 నిమిషాలు చల్లటి నీటిలో ఉంచండి. వెన్నె, నూనె వంటివి వాటిపై రాయకూడదు. కంటి గాయాలు. కంట్లో ఏదైనా పడితే కనీసం 15 నిమిషాలు చల్లటి నీటితో శుభ్రం చేయండి. వెంటనే డాక్టర్ని సంప్రదించండి. తీవ్రమైన గాయాలు. ఏదైనా తీవ్రమైన గాయాలు లేదా శ్వాస సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. మనకి వేరే వేరే దేశాల నుంచి కానీ లేకపోతే వేరే అనాథరైజ్డ్గా ఉత్పత్తి చేసినటువంటి టపాకాయలని వాటిని కాల్చిన దానివల్ల ఎయిర్లో అంటే మన గాలిలో ఈ పార్టికల్ మ్యాటర్స్ చాలా రెట్లు ఎక్కువగా మనకి చేరిపోతున్నాయి. సో ఈ పార్టికల్ మ్యాటర్స్ ఎక్కువ చేరిన దానివల్ల రకరకాల సమస్యలు అంటే ఊపిరితిత్తుల సమస్యలు ఒకటే కాకుండా క్యాన్సర్ లాంటి సమస్యలు, మరి ఏదో ఇతర చాలా సమస్యలు మనకి మనుషులు కూడా వచ్చే అవకాశం ఉంది. పశుపక్షాదులకు వచ్చేటువంటి సమస్యలు ఆల్రెడీ మనకు తెలుసు, బట్ మనుషులు కూడా చాలా ఎక్కువ సమస్యలు వచ్చే ఉంది. సో అవి స్ప్రెడ్ అయిన దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ పార్టికల్ మ్యాటర్స్ ఎక్కువ ఊపిరితిత్తులను, శరీరంలో చేరిన దానివల్ల వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ విషయంలో ప్రభుత్వం వారు, మీడియా వారు వీళ్ళు ఇచ్చినటువంటి సూచనలని అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఈ పొల్యూషన్ కలిగించేటువంటి క్రాకర్స్ వాడవద్దనేసి మీ ద్వారా, సిటీ కేబుల్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కంటే లోకేష్కి ప్రధాని మోడీ ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారని వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రత్యర్థులు పుల్లలు పెట్టడానికే అలా అన్నారని టీడీపీ నేతలు అనుకున్న స్టేజ్పై మోడీ హావభావాలు, లోకేష్కి ఆయన ఇచ్చిన ప్రయారిటీ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలులో జరిగిన మోదీ సభ అనంతరం అందరి దృష్టి లోకేష్ పైనే ఉంది. సభా వేదికపై లోకేష్ను దగ్గరకు పిలుచుకొని మరి జీఎస్టీ సవరణలపై ప్రచురించిన పుస్తకాన్ని ఆయనకు అందిస్తూ ఫోటో దిగారు మోదీ. ఈ సన్నివేశం టీడీపీ నేతలకు సంతోషాన్నిచ్చింది. సభా వేదికపై సీఎం చంద్రబాబు ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. వారిద్దరిని చెరోవైపు నిలబెట్టుకొని మోదీ ఫోటోలు దిగి ఉండాల్సింది. కానీ ప్రత్యేకంగా లోకేష్ను పిలిపించుకున్నారంటే కారణం వేరే ఉండి ఉంటుంది. చంద్రబాబు తర్వాత లోకేష్ని భావి నాయకుడిగా మోదీ గుర్తించారా అనేది ఇక్కడ ఆసక్తికర అంశం. కర్నూలు విమానాశ్రయంలో కూడా లోకేష్తో సరదా సంభాషణలు కొనసాగించారు మోడీ. అంతేకాదు ఢిల్లీకి వెళ్ళాక కూడా లోకేష్ని మర్చిపోలేకపోయారు. ప్రత్యేకంగా లోకేష్ పేరు ప్రస్తావిస్తూ సభను సక్సెస్ చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తూనే లోకేష్ పాలనలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు పొత్తు ధర్మం ప్రకారం డిప్యూటీ సీఎంకు కూడా ఆయన ప్రయారిటీ ఇస్తున్నారు. అదే సమయంలో తన సత్తా ఏంటో జాతీయ స్థాయిలో తెలిసొచ్చేలా చేస్తున్నారు.
వైజాగ్కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకురావడంలో లోకేష్ కృషి చాలా ఉందని అంటున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని గుర్తించారు కాబట్టే లోకేష్ని ప్రశంసించారని తెలుస్తోంది. ఏపీలో ఇటీవల చేపట్టిన యోగాంధ్ర లాంటి కార్యక్రమాలు గిన్నిస్ బుక్లోకి ఎక్కేందుకు లోకేష్ చూపించిన చొరవ కూడా కేంద్ర నాయకుల దృష్టిలో పడింది. అందుకే ఆయన లోకేష్ని అనునయించారు, అభినందించారు. తన ముందే మోడీ లోకేష్ని పొగుడుతుంటే, దగ్గరకు తీస్తుంటే సీఎం చంద్రబాబు కూడా ఎంతో మురిసిపోయారు. ఇక లోకేష్ కూడా చంద్రబాబు కొడుకు అనే ఇమేజ్ని పక్కన పెట్టి యువనేత లోకేష్ అనే విధంగా ఢిల్లీ స్థాయిలో తన పరపతి పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో యువ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఏపీ అభివృద్ధిపై ఓ స్పష్టమైన విజన్తో ఆయన ఉన్నారనే సంకేతాలు పంపిస్తున్నారు. అటు ప్రత్యర్థుల్ని చిత్తు చేసేలా మాటలు తూటాలు పేలుస్తున్న లోకేష్ ఇటు అభివృద్ధిలో కూడా అదే తరహా చొరవ చూపిస్తున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి కుదరడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ఉందో, కూటమి గెలిచిన తర్వాత ఆ గెలుపుని తలకెక్కించుకోకుండా కూటమి ప్రయాణం సజావుగా జరగడంలో లోకేష్ పాత్ర కూడా అంతే ఉందని అంటున్నారు. ఒకప్పుడు లోకేష్ని విమర్శించిన వారే ఇప్పుడు ఆయన్ను పొగుడుతున్నారంటే దానికి ఆయన చేసిన కృషి చాలా ఉందని అంటున్నారు. మోడీ గతంలో లోకేష్ విషయంలో పెద్ద సానుకూలతతో లేకున్నా 2024 విజయం తదంతర పరిణామాలతో లోకేష్కి ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా కూటమిలో ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు సీతారాం నాయక్, తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచందర్, ఎంపీ బలరాం నాయక్, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్వామివారిని వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఒక సమస్య పైన రావడం జరిగింది. అంతకంటే ముందు విశ్వ ఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామిని మా ఇద్దరు ఎంపీలు, ఇప్పుడు ఉన్నటువంటి మహిబాద్ ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ, డిప్యూటీ స్పీకర్ గారు, మాజీ ఎంపీగా నేను, మా ఈఎన్సీ గారు, చాలామంది, బలరాం నాయక్ గారు, రామచందర్ నాయక్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, మీకు తెలిసినటువంటి ఇక్కడ మా ఈఎన్సీ మోహన్ నాయక్ ఈఎన్సీ గారు, చాలామంది ప్రముఖులు, దాంతోపాటు జగన్నాథరావు గారు, గతంలో ఉండేటువంటి మహారాష్ట్ర తెలంగాణ నుంచి అందరూ వచ్చాం. ఇవాళ దేవుని ఆశీస్సులు తీసుకున్నాం. ఏ వెంకటేశ్వర స్వామిని అయితే ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి హాతీరాం బావ వ్యవస్థ మీద, మఠం మీద కొంత సమస్యలు జరుగుతున్న విషయం మీకు తెలుసు. గతంలో వచ్చినప్పుడు కూడా మాట్లాడడం. మాది ఒకటే కోరిక, ఈ దేశంలో ఒకే వేష భాష ఉన్నటువంటి 12 కోట్ల బంజారాలు మేమే ఆరాధిస్తాం, మా దేవుడుగానే మాకు ఆ హక్కు ఉంది. అది ప్రధానమంత్రి గారు రవిశంకర్ అయ్యర్ గారు దాన్ని ప్రకటించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ మఠాన్ని ఒక ట్రస్ట్ బోర్డు వేయమన్నారు. అది ఇప్పటివరకు కాలేదు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో దిగువ తిరుపతిలో ఉన్నటువంటి మఠాన్ని కూల్చేయాలని చేశారు. దాని మీదనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్క నిమిషం మాట్లాడతారని మిమ్మల్ని కోరుతాము. ఈనాడు తిరుపతి తిరుమలల దర్శనానికి విచ్చేసిన పెద్దలు ఈటల రాజేంద్ర గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, మాజీ మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు, రిటైర్డ్ ఐజీ పెద్దలు జగన్నాథరావు గారు, అదేవిధంగా మా బంజారా సోదరులందరూ ఈరోజు తిరుపతి సమిష్టిగా సమూహంగా రావడం జరిగింది. ముఖ్యంగా గిరిజన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి గారి భక్తుడు హాతీరాం బావాజీ మఠాన్ని ఆధునీకరించి, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో వారికి ఇచ్చిన ప్రాధాన్యత, అదేవిధంగా హాతీరాం మఠానికి ఒక చైర్మన్ ప్రతి ప్రభుత్వంలో చైర్మన్, అదేవిధంగా ట్రస్ట్, దానికి ఒక ప్రత్యేక పరిపాలన విధానం ఉండేది. దాన్ని కొనసాగించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం, భవిష్యత్తులో భావి తరాలకు హాతీరాం బాబా గారి వెంకటేశ్వర స్వామి గారికి చేసిన సేవలు, పూజలు, ఆ విధానాన్ని వచ్చే తరానికి అందించాలనే సంకల్పంతో ఈరోజు సమిష్టిగా అందరూ ఉమ్మడి రాష్ట్ర గిరిజన బంజారా
లంబాడ సుగాలి సోదరులందరూ రావడం జరిగింది. ఒకటే భాష, యూరోప్లో చూసినా ఒకటే భాష, పాకిస్తాన్లో చూసినా ఒకటే భాష, ఒక భాష తీరున్న మేము బంజారా సోదరులు. ఆ రోజుల్లో స్వామివారి గుడి ఎప్పుడు కట్టించారో అదే సమయంలో అదే కొన్ని వందల వేల సంవత్సరాల ముందు కూడా హాతీరాం బావాజీ గారికి మఠాన్ని కట్టారు. కింద పైన వారి పేరు మీద ఎన్నో భూములు ఉన్నాయి. అన్నీ కూడా ఆస్తులన్నీ కూడా ఎక్కడికక్కడిగా మాయమై ఉన్న ఆస్తులన్నా పరిశీలించుకోవాలి మేము. అదేవిధంగా మఠాన్ని కూడా చీకటిలో పాలు చేస్తున్నారు. కాబట్టి గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, ఇక్కడ మా బంజారా సోదరులకు ఆంధ్రలో ఉన్న ఎవరికన్నా ఒక బోర్డు మెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ట్రస్ట్కు ఒక చైర్మన్ ఇవ్వండి. ఆ రోజుల్లో లచ్చిరామ్ నాయక్ గారు, ఆ రోజుల్లో జగన్ నాయక్ గారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మా జగన్నాథరావు గారు ఐజీ గారికి వివరంగా తెలుసు. ఆ రోజు కూడా కిషన్ సింగ్ గారు ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, ఆ రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఓల్డేజ్లో పాపం ఇంటికాడ రెస్ట్ చేస్తున్నారు. ఇవాళ చాలామంది పెద్దలు వస్తుండొచ్చు, కోట్ల మంది వస్తుండొచ్చు, కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు హాతీరాం బాబా గారు. ఇవాళ వారి మఠం, ఇవాళ ఏ మఠాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో, భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి హాతీరాం బాబా గారి పేరిట కొన్ని వేల ఎకరాలు. ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి హాతీరాం బాబాని హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం, ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా. అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు, కానీ ఇవాళ అందరి సంస్కృతి, అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతి ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ హాతీరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని, అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. తిరుచానూరు అమ్మవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుచానూరు చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద ఆశీర్వాద మండపంలో వేద ఆశీర్వాదం, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలోని 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి ఢిల్లీలో నిరసన చేయాలని పిలుపునిచ్చారు. జనంలోకి జాగృతి పేరుతో తెలంగాణలో 4 నెలల పాటు ప్రజల్లోకి వెళ్తానని కవిత చెప్పారు. తన పర్యటనకు ముందుగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపైన కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా స్వామివారికి ఆస్థానం నిర్వహించబడుతుంది. ఈ యొక్క విశేష పర్వదినం సందర్భంగా ముందుగా వచ్చే శుక్రవారం నాడు మూలమూర్తికి అభిషేకం పూర్తయిన తర్వాత విశేషంగా వజ్రాభరణాలతో అలంకరించబడుతుంది. విశేష సమర్పణలో భాగంగా మూలమూర్తికి శుక్రవారం నాడు అభిషేకం పూర్తయిన తర్వాత వజ్ర కిరీటము, వజ్రాల ముఖపట్టి, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాలతో చేసిన భుజకీర్తులు, కటిహస్తము, వరదహస్తము, వజ్రాల నాగాభరణాలు,
బంగారు పీతాంబరము ఇత్యాది విశేషమైన ఆభరణాలన్నీ కూడా మూలవర్లకి దీపావళి పర్వదినం సందర్భంగా అలంకరించబడి ఉంటాయి. దీపావళి పర్వదినం రోజున స్వామివారికి ఆస్థానం వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ ఆస్థానంలో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు వాకిల్లో ద్వారపాలకుల ముందుగా బంగారు స్వర్ణ భూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని వారికి విశేష ఆభరణాలతో అలంకరణ జరిపి పుష్పాలంకరణ పూర్తి అవుతుంది. దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసుకుని వారికి అలంకరణ పూర్తయిన తర్వాత ఈ యొక్క దీపావళి పర్వదినం రోజున స్వామివారికి విశేషమైన పడులు పన్యారాలు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామివారికి మాధ్యానికి నివేదన జరపబడుతుంది. జాతి సమైక్యతకు ప్రతీక అయిన దీపావళి పండుగకు కేవలం 17, 18, 19 3 రోజులు మాత్రమే టపాకాయలను అమ్మాలని తిరుపతి ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేయటం సరి అయినది కాదని, దీపావళి పండుగ రోజు వరకు టపాకాయలు అమ్మకానికి అనుమతి ఇవ్వాలని సనాతన హిందూ ధర్మ పరిషత్ సభ్యులు చినేపల్లి కిరణ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓ అత్యుత్సాహంతో ఈ ఆర్డర్ ఇచ్చాడా, లేదంటే గవర్నమెంటే ఈ ఆర్డర్ ఇచ్చిందా? ఆర్డీఓ గారు కొంతమంది అధికారులు చేస్తున్న పని ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వంపై బురద చల్లేటట్లుంది. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు చాలా విరక్తి కలిగేటట్లు కొన్ని ఆర్డర్లు ఇస్తున్నారు హిందుత్వం పైన. ఇది చాలా బాధాకరమైన విషయం. దయచేసి వెంటనే ఆర్డీఓ గారు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఈ ఆర్డర్ని తక్షణమే ఉపసంహరించాలి. వెంటనే అట్లీస్ట్ 21వ తేదీ సాయంత్రం వరకు, మామూలుగా పండగ అయిన మరుసటి రోజు వరకు పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే అయిపోయిన తర్వాత వాళ్ళు క్లీన్ చేయాలంటే ఒక రోజు పడుతుంది. ఆ మాత్రం ఆలోచించకుండా పండగ ముందు రోజు వరకే టపాసులు అమ్మాలి, తర్వాత అమ్మకూడదని చెప్పడం ఇది చాలా బాధాకరం. గతంలో కూడా తిరుపతిలో వినాయక చవితికి టపాసులు అమ్మకూడదని ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇది కేవలం తిరుపతికి మాత్రమే ఈ ఆర్డర్. ఎందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రమైన ఈ కలియుగ దైవం వెలిసినటువంటి ఈ తిరుపతి తిరుమలలో ఇలాంటి ఆర్డర్లు హిందువులకు వ్యతిరేకంగా ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ ప్రజలంతా నిరసన తెలియజేస్తే తర్వాత వినాయక చవితికి టపాసులు అమ్ముకోవచ్చని మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు కేవలం రేపు ఎల్లుండి పండగ పెట్టుకుంటే ఈ రోజు వరకే టపాసులు అమ్మాలి అని అంటే వాళ్ళందరూ ఏం కావాలి? వ్యాపారస్తులు ఏం కావాలి? అది వ్యాపారస్తులు పక్కన పెడితే హిందువుల యొక్క మనోభావాలు ఏం కావాలి? వాళ్ళ పండగ ఏం కావాలి? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్ విభాగానికి సంబంధించిన బిల్డింగ్లో లిఫ్ట్ మరమ్మతులు చేపడుతున్న సమయంలో విద్యుత్ ఘాతంతో చనిపోయిన కార్మికుడు దుర్గా ప్రసాద్కు సదరు కాంట్రాక్టర్ 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించారని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కానీ వాళ్ళ వైర్లు ఎక్కడ పడితే అక్కడ వేసేసారు. పని అంతా అయిపోయింది. వైర్లు వైర్లు మూలన ఆ వైర్లు చేగొట్టి నా భర్త అక్కడే కింద పడి నెలలో పడి చనిపోయాడు. అక్కడే ఆ స్పాట్లో నేను కూడా వెళ్ళాను. నా భర్త వెనకాల నేను వెళ్ళాను, మా తమ్ముడు వెళ్ళాడు. మాకు అందరికీ చేగొట్టి వదిలేసింది, విసిరేసింది. కానీ నా భర్త మాత్రం అక్కడే నోట్లో నుంచి నురుచులాగా వచ్చి అక్కడే స్పాట్లో చనిపోయాడు. అయినా ప్రాణాలతో ఉంటాడని హాస్పిటల్కి వచ్చాం, రై హాస్పిటల్కి ఎమర్జెన్సీలోకి. ఆయన మేము వెళ్తున్నాం రాండి సార్ మాకు భయం అవుతుందని చెప్పినా సరే రాలేదు. వస్తున్నాను పాండమ్మ 10 నిమిషాలు అన్నాడు కానీ అంతవరకు రాలేదు. మాకు ఏదైనా మీరే న్యాయం చేయాలి. 3 పిల్లలు సార్, నాకు చిన్న చిన్న పిల్లలు. నా పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించారు. అయినా సరే 3 నెలలకి చచ్చిపోయారు అక్కడ పడిపోయి. ఆ ఉయిరు ఎక్కడ జాగ్రత్త చేసుకోలేదు వాళ్ళు. అది మళ్ళీ దానికే మళ్ళీ ఆ ఊరి మీద నా ఎల్లుడు పడిపోయి చనిపోయాడు. ఏం న్యాయం చేస్తారు మీరు? కలవకని చెప్పేస్తాము. ఇప్పుడు ఉన్న బిడ్డ కూడా పోయింది. మేమేడు తెచ్చేది, మీరే న్యాయం చేయండి. భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి ప్రజలకు మేలు కలిగించే పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, అందులో 1 నేషన్ 1 ట్యాక్స్ అమలు అనేది చారిత్రాత్మక నిర్ణయమని చీఫ్ విప్ మరియు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పేర్కొన్నారు. ఆదివారం సూపర్ జీఎస్టీ సూపర్ తగ్గింపు జిల్లాల్లోని అన్ని శాఖల ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే భవన్ స్టాల్స్ను స్థానిక ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆముద, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్, తుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, డిఆర్ఓ మోహన్ కుమార్, జిల్లా అధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 36 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. అనంతరం ముగింపు సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు థామస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 ద్వారా పన్నులను తగ్గించడం జరిగిందని, పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకురావటం ద్వారా రాష్ట్రానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదాయం తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పేద మధ్యతరగతి వారికి మేలు జరుగుతుందన్న కారణంగా
దేశంలో మొదటిసారిగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిందన్నారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారి రఘునాథరెడ్డి, టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ యాదవ్, ఆర్డీఓ శ్రీనివాసులు, చిత్తూరు తహసీల్దార్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్నీ కూడా అంటే ఇప్పుడు ఏవైతే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయో అన్ని స్టాల్స్ కూడా విజిట్ చేశాను. పొద్దున వేసి తాగే పాలు కాకుండా రాత్రి పడుకునేటప్పుడు వేసుకునే ట్యాబ్లెట్ దాకా అన్నిటిపైన జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఈ జిఎస్టీ తగ్గిన క్రమంలో మన ఆంధ్ర రాష్ట్రానికి 8,000 కోట్ల నష్టం కూడా జరిగింది. అయినను మన ప్రియతమ ముఖ్యమంత్రి కామన్ ప్రజలంటే మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది అంటే రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు అని 8,000 కోట్ల రూపాయలని రాష్ట్రం భరించేకి అంగీకరించి అసెంబ్లీ నడుస్తున్నప్పుడే ఇది వచ్చింది కాబట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రమే ప్రధాని పెట్టిన బిల్లుకి తీర్మానం చేసి బిల్లు పంపించడం జరిగింది. ఆ ఘనత ఆంధ్ర రాష్ట్రానికి దక్కడం జరిగింది. కాబట్టి మీరందరూ మహిళలు పొద్దున లేసి వాడే నిత్యావసర సరుకులన్నింటిపైన కూడా ధర తగ్గింది కాబట్టి మీ మహిళా లోకం మొత్తం యావత్తు కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా జిఎస్టీ తగ్గిస్తే ఎంఎస్ఎంఈ కానీ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ మీడియం స్కేల్ ఇండస్ట్రీ కానీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కానీ మంచిగా బిజినెస్ చేస్తారు. అంటే 10% చేసే బిజినెస్ చేసేవాళ్ళు 100% బిజినెస్ చేయాలంటే మనం ఇలా జిఎస్టీ వాయిదా ఇస్తేనే మంచిగా డెవలప్మెంట్ చెప్పేసి ఇది చాలా రోజులుగా డిస్కషన్ జరుగుతూ ఉంది. దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూర్చొని మాట్లాడి ఇవన్నీ చేస్తే లార్జ్ స్కేల్లో మనం ప్రొడక్షన్ చేయొచ్చు. మన కూటమి ప్రభుత్వంలో మోదీ గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మనందరికీ కూడా సంతోషకరంగా జిఎస్టీ 2.0లో ప్రతి ఒక్కరికి కూడా పేద మధ్య తరగతి అనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో సేవ్ అయ్యే ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీపావళి పండుగ సందర్భంగా సురక్షితమైన వాతావరణంలో టపాకాయలు పేలుస్తూ సంబరాలు నిర్వహించుకోవాలని తూనికల కొలతల శాఖ ఉమ్మడి జిల్లాల అధికారి ఎన్ స్వామి తెలిపారు. ఆదివారం ఆయన జిల్లాలోని టపాకాయల గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రమాదకరమైన వాతావరణంలో కాకుండా సురక్షితమైన వాతావరణంలో ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే తూనికల కొలతల్లో ఎటువంటి తేడా లేకుండా వ్యాపారస్తులు వ్యాపారం నిర్వహించుకోవాలని ఎన్ స్వామి తెలిపారు. విభజన అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూనికల కొలతల శాఖ అధికారి పురుషోత్తం కూడా పాల్గొన్నారు. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ అమ్మే దీపావళి సామాన్లు, మందుగుండు సామాన్లన్నీ ఇన్స్పెక్షన్ చేయాలనే ఉద్దేశంతో అన్ని షాప్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏమనగా ఈ కింద డేట్ ఉందా లేదా, ఎంఆర్పి ఉందా లేదా, అడ్రస్ ఉందా లేదా, కన్జ్యూమర్ కేర్ అడ్రస్లు అన్నీ ఉన్నాయా లేదా ప్యాకెట్ మీద కొని ముందు ఒకసారి ఆ ప్యాకెట్ పైన చూసుకోవాలని నేను ప్రజలకి అందరికీ కన్జ్యూమర్కి కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా దీపావళి కొంచెం మందు ఫైర్కి సంబంధించిన విషయం కాబట్టి దయచేసి చిన్నపిల్లలు కాల్చేటప్పుడు పెద్దలు వాళ్ళకి దగ్గరగా ఉండాలి, చాలా జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపిల్లలు ఒంటరిని దీపావళి సామాన్లు కాల్చని ఇవ్వకూడదండి. చిన్నపిల్లలు సరదాగా కాలుస్తా అంటే మీరు పక్క నుండి కాల్చడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు జాగ్రత్త వలసిన అవసరం ఉంది. ఫైర్తో ఎలా అంటే నిప్పుతో చెలగాటం ఆడడం మంచి విషయం కాదు. జాగ్రత్తనే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ కన్జ్యూమర్స్ అందరికీ మందుగుండు సామాన్లు కాల్చి ప్రతి ఒక్కరికి నా యొక్క సలహా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను.
ఇదే సందేశము నేను కన్జ్యూమర్ అందరికి ఇస్తున్నానని అందరి జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దెయ్యాలుగా భయపెడుతున్నారు, థాయిలాండ్పై కాంబోడియా ఆరోపణలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు, ఒకటి పెంచితే లైఫ్ సెట్టు. ఉద్యోగులకు గుడ్ న్యూస్, డిఏ ఇచ్చేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్. బాబు తరువాత లోకేషే, మోదీ ఆశీర్వాదం లభించినట్టే. మార్కెట్లోకి డేంజరస్ క్రాకర్స్, అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. రేపే శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, ఆర్జిత సేవలు రద్దు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.